ఒక మాట, రాజకీయాల్లో గెలుపు ఓటములు చూసి నేను భయపడేవాడిని కాదు. ఒక జనం మధ్య బతికేవాడు. కానీ ఎంతో మందితో పోరాడుకున్నాం. ఆనవాళ్ళు మేము పోరాడుకున్నాం. నేదురుమల్లి, నల్లపరెడ్డి, కోట వాకాడు పోరాడుకున్నారు. అదాల ప్రభాకర్ రెడ్లు, సివి శేషారెడ్లు వాళ్ళు అపోనెంట్స్గా ఫైట్ చేసుకున్నాం. కానీ ఎవరైనా తల్లిదండ్రుల్ని మా జన్మల గురించి, మా నాయకుడు జన్మల గురించి దుర్మార్గంగా నీచంగా మాట్లాడిన పొలిటీషియన్ నెల్లూరు జిల్లాలో ఉండారా? నేను ఒక్కటి వైసీపీలో ఉండే, సర్వేపల్లిలో వైసీపీలో ఉండే, జిల్లాలో వైసీపీలో ఉండే మీ అధ్యక్షుడు భాష ఎంత దుర్మార్గమైన భాష మాట్లాడుతున్నాడు. మేము ఊళ్ళోళ్ళ ఆస్తులు, దేవుళ్ళ ఆస్తులు, పిల్లకాయల సంచుల్లోవి, గంజాయిలు, ఇటువంటి ఆయన చెప్పి నేను చెప్పలేను. అంత నీచమైన భాష నా గురించి, నా కుటుంబాన్ని గురించి మాట్లాడటం అవసరమా అంటుండా. ఇది అన్యాయం. ఇప్పుడు నువ్వు చేసిన దోపిడీలు, పాపాలు బయట పెట్టాం, అప్పుడే పెట్టాం, అపోజిషన్లోనే పెట్టాం. ఇప్పుడు మేము ఏదన్నా చేసి ఉంటే చెప్పు, నువ్వు అపోజిషన్ లీడర్గా నువ్వు మాట్లాడచ్చు. ప్రభుత్వం చేసే తప్పులు కానీ, మేం చేసే తప్పులు కానీ మాట్లాడచ్చు. రోజు 1000 కోట్ల ఆస్తులని ఇతర దేశాల పత్రాలు పెట్టిన, ఆంధ్రప్రదేశ్లో కాదు బహుశా ఇండియాలో ఒక పాలిటీషియన్ ఎవడు ఉండడు. తప్పుడు పత్రాలు ఇతర దేశాల్లో, బ్యాంకు మాకు అకౌంట్ ఉన్నట్టు, ఒక పవర్ ప్రాజెక్ట్ ఉన్నట్టు, ఒక ఫామ్ హౌస్ ఉన్నట్టు ఆస్తులు పెట్టావు. ఇప్పుడు కోర్టుకి ఏం పెట్టావు? అది ఎవడో చెప్తే నమ్మేనని పెట్టావు. అటువంటి నిలకడ లేని వ్యక్తి నోరు బారేసుకుంటే నీకు తల్లిదండ్రులు, నీ బిడ్డలకి నువ్వు తల్లిదండ్రులు, మేము అదే భాష మాట్లాడితే ఆ బిడ్డలకి నచ్చద్దా? మీకు 2 బిడ్డలు ఉన్నారు, కూతుర్లు. మేము మాట్లాడతాను, నువ్వు వాడిన భాష నేను మాట్లాడతాను, వాళ్ళు ఒప్పుకుంటారా? అందుకే నేను చెప్తున్నా, ఈరోజు అక్కడ వెంకటాచలం ఏంటి, అతను వాడిన భాష ఏంది నా మీద? వెంకటాచలంలో వైసీపీ నాయకుడు వాళ్ళ గవర్నమెంట్ టైంలో నన్ను గురించి వాడిన భాష ఏంటి? ఏం కర్మ ఇది అంట. దురదృష్టం ఈరోజు. అందుకే ఇంతమంది స్ట్రాంగ్ క్యాడర్, ఉప్పు అశోక్ లాంటి గెట్టోళ్ళు ఈరోజు పార్టీలో, ముందే రాజేంద్ర చేరిపోయాడు. ఇప్పుడు మా వాళ్ళందరూ ఉండరు, మునసా ఉండాడు, రమేష్ ఉండాడు, వీళ్ళందరూ ఉండరు. వీళ్ళందరూ కలిసి పని చేసుకుంటారు. వీళ్ళు ఏమైనా మిమ్మల్ని గురించి, మా వాళ్ళు, నీ వైసీపీ లీడర్ వెంకటాచలం నుంచి నన్ను హీనంగా మాట్లాడినప్పుడు వీళ్ళు తిరిగి అదే భాష మాట్లాడారా? అరే సంస్కారం ఉండాలయా. తర్వాత ఏదైనా తల్లిదండ్రులు అంటే గౌరవం ఉండాలయా. అది లేనోడు ఎట్ట పబ్లిక్లోకి, ప్రజల మధ్యలోకి ఎట్ట రాగలడు అంట. ఏదేమైనా మరొకసారి వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాను.